నీటి మీద నడుస్తున్న మనుషులు. మాయా. నిజమా? మీరు ఊహించగలరా? ఒక పెద్ద సరస్సు, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ఒక్కసారిగా అక్కడ మనుషులు నీటి మీద నడుస్తూ కనిపిస్తారు. ఇలాంటి దృశ్యం చూస్తే నమ్మలేం, కానీ కన్నులారా చూస్తే ఆశ్చర్యపడిపోవాల్సిందే. ఇంతకీ ఇది నిజమేనా, లేక ఏదైనా రహస్యమా? మీరే చూడండి, కానీ చివరి వరకు వినండి. నిజం తెలిసి మిమ్మల్ని మీరు ఆశ్చర్యపరచుకోండి. వీకెండ్ షాపింగ్ లో ఒక అద్భుతమైన సంఘటనను గమనించాము. మీతో పంచుకోవాలని అనిపించింది. నీటి మీద నడుస్తున్న ప్రజలను మీరు చూడగలరా? ఇది అమెరికాలోని మిన్నియాపోలిస్ లో ఉన్న ఓ ప్రత్యేకమైన ప్రదేశం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఓ కుటుంబం ఏకంగా ఒక సరస్సు మధ్యలో నడుస్తూ కనిపించింది. మొదట మేము ఏదో భ్రమ అనుకున్నాం, కానీ దగ్గరగా చూసేసరికి అవును, వాళ్ళు నిజంగానే నీటి మీద నడుస్తున్నారు. వీరు వారి కారుతో సరస్సు మధ్యలో వెళ్లారు. కారు ఆపారు. ఆ తర్వాత అందరూ దిగి చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా నీటి మీద నిలబడి ఉన్నారు? ఈ సంఘటనను అర్థం చేసుకోవడానికి మేము ఇంకాస్త దగ్గరగా చూశాం. ఒక వ్యక్తి మెల్లిగా బ్యాంక్ వైపుగా నడుస్తున్నాడు. అదే సమయంలో కుటుంబం మిగతా సభ్యులు సరస్సు మధ్యలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇది మాయా, లేక సహజ సిద్ధమైన సహజ విశేషమా? ఇదే ప్రశ్న మేము మా మనసులో వేసుకున్నాం. ఇది నిజంగా ఒక వింత దృశ్యం. ఇంతకు ముందు ఎన్నడూ చూడని రీతిలో నీటి మీద నడవగలగడం అంటే మనల్ని ఆశ్చర్యపరిచే విషయమే కదా. నిజమేనా? మీరే చెప్పండి. అవ్వాకయ్యారా, ఇది అసలు విషయం. ఇది మిన్నెసోటా రాష్ట్రం. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయి. సరస్సులన్నీ గట్టి బరపుగా మారిపోతాయి. నీటికి బదులుగా ఒక పెద్ద బెల్లం రహదారి తయారవుతుంది. ఇక్కడ మంచు బలంగా ఉండటంతో కార్లు సైతం సరస్సుపై ప్రయాణించగలవు. ప్రజలు సరదాగా డ్రైవ్ చేస్తారు, అక్కడే ఆగి చుట్టూ తిరుగుతారు. కొందరు బైక్ రేసులు పెడతారు, ఇంకొందరు స్కేటింగ్ చేస్తారు. ఇంకో ఆసక్తికరమైన విషయం, ఇక్కడ ఐస్ ఫిషింగ్ చాలా ప్రసిద్ధం. ప్రజలు మంచును గొట్టంతో తొలిచిపెట్టి నీటిలో కుండ వేసి చేపలు పట్టుకుంటారు. ఐస్ ఫిషింగ్ అనే పేరుతో ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది. మరి నీటిలో బొట్ల కొట్టే చేపలను పై మంచు పెనుండి పట్టడమా? ఇదే మిన్నెసోటా ప్రత్యేకత. ఇప్పుడు విషయం క్లియర్ అయిందా? ఇది మాయా కాదు, శాస్త్రం. మంచు గట్టిగా ఉండటం వల్లే ఇక్కడ మనుషులు, వాహనాలు నీటి మీద నడుస్తున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇంకెవరైనా నీటి మీద నడిచా అని ఊతమాట వేస్తే మిన్నెసోటా వెళ్లి చూడు అని చెప్పేయండి. ఇది మరో సమానమైన సరస్సు. మునుపటి చూసిన పార్కర్స్ సరస్సుకు చాలా సమానమైనది. ఇవి మా ఇంటి సమీపంలో ఉన్న కొన్ని సరస్సులు. మిన్నెసోటాను 10,000 సరస్సుల రాష్ట్రం అని పిలుస్తారు. రాష్ట్రం వ్యాప్తంగా ఈ రకమైన అనేక సరస్సులు ఉన్నాయి. కాబట్టి ఈ దృశ్యాలు చాలా సాధారణం అవుతాయి. మిన్నెసోటా రాష్ట్రం యొక్క శీతాకాల దృశ్యంలో మంచు పడ్డ సరస్సులు ఒక ముఖ్యమైన భాగం. మంచు పడినప్పుడు రాష్ట్రంలో ఉన్న అనేక సరస్సులు మంచుతో పొదిగిపోతాయి. ఇది ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ మంచు పడ్డ సరస్సులు అనేక కార్యకలాపాలను ఆఫర్ చేస్తాయి. ఇవి ఐస్ ఫిషింగ్, ఐస్ స్కేటింగ్ మరియు స్నోమొబైలింగ్ వంటి వాటిని కూడా కలిగి ఉంటాయి. మందమైన మంచు పొర వలన ప్రజలు నీటిపై సురక్షితంగా ప్రయాణించగలుగుతారు. ఇది మిన్నెసోటా ప్రజల సంస్కృతిలో మరియు జీవనశైలిలో లోతుగా ఉండే అనుభవం. ఐస్ ఫిషింగ్ ప్రత్యేకంగా మంచు పడ్డ సరస్సులలో ప్రసిద్ధిగా ఉంటుంది. ఇందులో ప్రజలు మంచులో గుంతలు తవ్వి వాలే, నాత్ పీక్ మరియు పాన్ఫిష్ వంటి చేపలను పట్టేందుకు అంగుళాలు పడేస్తారు. ఐస్ స్కేటింగ్ మరొకటి. ఇది మంచు పడ్డ సరస్సులను పెద్ద ప్రకృతి సిద్ధమైన రింగ్స్ గా మార్చేస్తుంది.
చాలా మంది స్థానికులు ఈ సమయాన్ని తమ నైపుణ్యాలను సాధన చేయడానికి లేదా ఒక సులభమైన స్కేట్ను ఆస్వాదించడానికి ఉపయోగిస్తారు. స్నోమోబైలింగ్ కూడా ఒక ప్రసిద్ధ కార్యకలాపం. ఇందులో అనేక ట్రైలు సరస్సుల ద్వారా వెళ్లి చుట్టుపక్కల ఉన్న శీతాకాల దృశ్యాలను అన్వేషించడానికి ఉత్సాహభరితమైన మార్గాన్ని అందిస్తుంది. మంచు పడ్డ సరస్సుల ప్రాధాన్యం కేవలం వినోదకరమైన కార్యకలాపాలకే పరిమితమైనవి కాదు. అవి మినెసోటా శీతాకాలాల యొక్క గంభీరతకు ప్రతీకలుగా ఉంటాయి. ఇవి కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. పుష్కలమైన మంచు కొన్ని అడుగుల పొడవున ప్రకృతి యొక్క స్థిరత్వాన్ని మరియు అక్కడ నివసించే ప్రజల సహనం మరియు జ్ఞానంను సూచిస్తుంది. ఈ మంచు పడ్డ సరస్సులు రాష్ట్రం యొక్క ప్రకృతితో ఉన్న సంబంధం మరియు కాలాలను ఎదుర్కొనే దిశలో దాని సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. వసంతంలో మంచు కరిగినప్పుడు ఈ సరస్సులు మళ్లీ జలజీవుల కోసం పర్యావరణాలు మారుస్తాయి. ఇవి మినెసోటాలో కాలక్రమ మార్పుల ప్రణాళికను సూచిస్తుంది. మంచు పడ్డ సరస్సులు ఒక తాత్కాలిక అయినా అందమైన గుర్తుగా ఉంటాయి, మారుతున్న దృశ్యాలను మరియు వాటిని సంభరించే సంస్కృతిని సూచిస్తూ. If you are interested in learning more such facts, please like, share and subscribe the channel. Urge for your support in expanding the reach of this channel. Thanks for watching.